రొంపిచెర్ల మండలం పరిధిలోని మాచవరం నుండి దాసరిపాలెం వరకు ఉన్న రహదారిలో వాగుపై నిర్మించిన బ్రిడ్జ్ తక్కువ ఎత్తులో ఉండటం వల్ల వర్షాకాలంలో నీరు పొంగి పొర్లుచు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా విప్పర్లరెడ్డిపాలెం వద్ద ఉన్న మోడల్ స్కూల్ మరియు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతి ఒక్క సంవత్సరం వర్షాకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా స్థానిక ప్రజలకు కూడా రాకపోకలకు ఆటంకం ఏర్పడి అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు మరియు సేవలు మరింత కష్టాలు ఏర్పడుతున్నారని, ఈ సమస్యపై ఇంతవరకు ముందు ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని, అందువల్ల గౌరవనీయులైన కలెక్టర్కి ఈ విషయాన్ని దయచేసి పరిశీలించి వాగుపై ఉన్న బ్రిడ్జి ఎత్తును పెంచి పునర్నిర్మాణం చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ వారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ప్రధానంగా మాచవరం దగ్గర ఉన్నటువంటి ఓగేరు వాగుపైన గత 40 సంవత్సరాలుగా అక్కడ తుఫాన్ల వల్ల కానీ వాగు ఉధృతంగా పారటం వల్ల రాకపోకలు మొత్తం కూడా బంద్ అయ్యేటటువంటి పరిస్థితి, రైతులకి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా పశువులు కానీ అవన్నీ కూడా సుమారు 3 రోజుల పాటు రాకపోకలు మొత్తం కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉంది. దాని మీద అనేక సార్లు కలెక్టర్ గారికి వాళ్ళందరికీ కూడా సిపిఐ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఎస్టిమేషన్ కూడా సుమారు 55 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు. పనుల్ని సత్వరమే ప్రారంభించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక సమస్యలు ఈరోజు పల్నాడు జిల్లాలో రోడ్ల సమస్యలు కానీ మౌలిక వసతులు కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ మోతా తుఫాను వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.